అప్పుడు సకల లోకంలో తిరుగుచు మార్గమధ్యమున భూలోకములకు వచ్చాడు. నారద మహాముని భూలోకంలో మానవులు పడుచున్న కష్టములు చూచి వీరికి ఈ కష్టములు ఎట్లా తొలగును అని ఆలోచించి విష్ణులోకి వెళ్ళిండు. శ్రీహరిని చూసి నారదమహాముని స్తోత్రించి అప్పుడు నారదమహాముని ఇట్లా అంటున్నారు, ఓ నారదమహాముని నీ వచ్చిన కారణం ఏమిటి, నీ కోరికను చెప్పమని అని అడిగాడు. నారద శ్రీ మహావిష్ణువు చూసి, ఓ జగద్రాక్షగా భూలోకం మానవులు అనేక కష్టములు అనిపించున్నారు, వారికి ఈ కష్టములు ఎట్లా తొలగును, అందుకు ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని ప్రార్థించారు. అందరూ శ్రీహరి ఎట్లా చెబుతున్నారు, ఓ నారద మహాముని నీవు లోక హితార్థమై చక్కని విషయం అడిగితివి, అందులో ఒక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఏ లోకమున సకల ఐశ్వర్యం పొందిన వారై పరమన మోక్షం పొందురు. అది విని నారద మహాముని ఇట్లా అడుగుతున్నారు, ఓ దామోదర శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన ఏమి ఫలితము కలుగును, ఆ వ్రతము ఎట్లా ఆచరించవలను, దానిని ఈ ఎవరు ఎవరు ఆచరించని అనంతీయ సవిస్తారంగా చెప్పని మరలా కోరడు. అందరూ శ్రీహరిలా చెబుతున్నారు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములు నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగ చేయును, సంతానం కలుగ చేయును, సర్వత్రముగా జయప్రముగా ఉండును. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును వైశాఖ మాసం నందు గాని, మాఘమాసం నందు గాని, కార్తీక మాసం నందు గాని, ఏదైనా ఒక శుభ దినం ఉంది గాని ఆచరించవలను. కష్టంలో సమర్పించినప్పుడును, దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయుట చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగించో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించో అట్టి వివాదం తప్పక చేయము కలుగును. నారద మహాముని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం ఒక మారునైనా ఆచరించవచ్చును. ఎవరి శక్తి అనుసారంగా వారు ఆచరించవచ్చును. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి తిథి ఎందు గాని, ఏకాదశి తిథి ఎందు గాని, రవిశంకర దినమందు గాని చేయవలను. సూర్యోదయమున పూర్వమైన నిద్ర లేచి కాలకూర్చులు నెరవేర్చుకుని స్నానాది సంధ్యానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకుని భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందులకి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి రాజము ఆచరించున్నాము అని శ్రీ సత్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయలను. ఆ విధంగా సంకల్పం చేసుకుని మధ్యాహ్నం కూడా కర్మానుసారంగా సంధ్యాది అనుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవలను. పూజా స్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 చోటములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి కలసం ఉంచవలను. కలసం వెండితో కానీ రాతితో కానీ మట్టితో కానీ తయారు చేయవలను. ఆ కలసం మీద మళ్ళా కొత్త వస్త్రం పార్చవలను. నూతన వస్త్రముల మీద శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్య మొదలగు నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు అతిదేవత ప్రత్యేక దివస పూజించవలను. మొదట కలసమునకు వరుణ దేవుని పూజ చేయవలను. విఘ్నేశ్వర మొదలగు 5 దేవతలను కలసమునకు ఉత్తరాధికంగా ప్రతిష్ఠించి పూజ చేయవలను. తర్వాత శ్రీ అష్టదిక్పాలకుల పూజ తూర్పు మొదలగు 8 దిక్కుల యందు ప్రతిష్ఠించి పూజ చేయవలను. పేదప శ్రీ సత్యనారాయణ స్వామి కలసం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవలను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగాని వ్రతం ఆచరించవచ్చును. తదుకు ఏ దినమైన సాయంకాల సమయమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవలను. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలిచి వచ్చి చేయవలను. అరటి బొడ్లు, ఆవు నెయ్యి, ఆవు పోలు, గోధుమ నూకాలు తాంబూలం ఇచ్చి కథ విని బంధుమిత్రాలతో భోజనం చేయవలను. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నిత్య గీత